నిన్న జరిగిన కౌంటింగ్ తర్వాత మన రాష్ట్రంలో రిజల్ట్స్ అన్ని ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. మరి మన నిడదవోలు నియోజకవర్గంలో కందులు దుర్గేష్ గారు గెలవడం జరిగింది. ఆయనకి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను, అభినందనలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో అతను కూడా నియోజకవర్గం చక్కగా డెవలప్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఏదైతే పనులన్నీ కూడా మేము ప్రారంభించామో, పెద్ద పెద్ద డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మరి ఈరోజు ప్రారంభించడం జరిగినాయి. అవన్నీ కూడా మరి కన్స్ట్రక్షన్ స్టేజెస్లో ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తయ్యేదట్టి చూస్తే చాలా బాగుంటుంది. మరి అదేవిధంగా ఆయనకి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మరి అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు రాష్ట్రంలో వచ్చిన రిజల్ట్స్ ప్రతి ఒక్కరికి కూడా షాక్కు గురయ్యారు. మరి వన్ సైడ్గా ఈ విధంగా రావటం అన్నదే మేము కూడా ఎప్పుడు ఊహించలేదు. ఇది మరి ఎందువల్ల ఈ విధంగా జరిగిందన్నదే ఇంకా కూడా మాకు కూడా అంతుపట్టలేదు. గత 5 సంవత్సరాల్లో అనేక పనులు చేయటం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం, వారి ఆరోగ్యం కోసం, పిల్లల చదువుల కోసం, ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు, ఇల్లు కట్టించటం, పెద్ద వయసు వాళ్ళకి పెన్షన్లు కూడా ఇంటికి చేర్చడం, ఈ విధంగా మన సమాజంలో ప్రతి వర్గానికి కూడా మంచి చేశాం, మంచి జరిగిందని మేమంతా కూడా భావిస్తున్నాం. మరి బహుశా మేము చెప్పడంలో ఎక్కడన్నా ఇంకా కూడా పూర్తిగా మేము ప్రజలకు చేరలేదు. మరి ఏంటన్నది రాబోయే రోజుల్లో మేము కూడా దీన్ని విశ్లేషిస్తాం. కానీ అయితే 5 సంవత్సరాలు కూడా చక్కటి పరిపాలన జరిగింది. మన నిడదవోలు నియోజకవర్గంలో ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చేశాం. నేను అన్నీ కూడా ప్యాంప్లెట్ల రూపంలో ప్రతి గ్రామంలో ఇవ్వడం జరిగింది. మన నిడదవోలు టౌన్లో పెద్ద ఎత్తున ఈరోజు ప్రారంభం చేశాం కార్యక్రమాలన్నీ కూడా. డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, బ్రిడ్జ్ అవనివ్వండి, హాస్పిటల్ అవనివ్వండి, మరి ఈ స్ట్రీట్ అవనివ్వండి, ఆల్రెడీ అర్బన్ సెంటర్ అవనివ్వండి, రోడ్స్ అవనివ్వండి, పార్క్స్ అవనివ్వండి, అనేక పనులు పూర్తయ్యాయి, జరుగుతూ ఉన్నాయి. కొన్ని ప్రారంభించాలి. ఇవన్నీ కూడా మరి చేస్తూ ఉన్నాం. దాదాపుగా 700 కోట్ల రూపాయలతో 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ కూడా అన్ని ఇతర స్టేజుల్లో కూడా అన్నీ ఉన్నాయి. 700 crores, 700 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. 2,400 కోట్ల రూపాయలు నేరుగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇవ్వడం. మరి ఇవన్నీ కూడా చేశాం, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలు. మరి అదేవిధంగా నీతి నిజాయితీగా గత 30 సంవత్సరాల నుండి నాన్నగారు జిఎస్ రావు గారు, నేను ఇదే నియోజకవర్గంలో, ఇదే గతంలో కొవ్వూరు నియోజకవర్గంగా ఉండేది. ఈ నిడదవోలు టౌను, నిడదవోలు మండలం కూడా కొవ్వూరులో ఉండే. మరి గతంలో కొవ్వూరులో ఉండేవాళ్ళు. అది నియోజకవర్గం హెడ్ క్వార్టర్ కనుక తర్వాత ఎప్పుడైతే కొత్తగా మళ్ళీ నిడదవోలు ఏర్పాటు చేయడం జరిగిందో మరి ఇక్కడ ఉండటం జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా 30 సంవత్సరాలు కూడా నిడదవోలు కూడా మరి కొవ్వూరులోనే ఉండటం. మేము 30 సంవత్సరాల నుండి కూడా మరి ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ, గెలిచినా గెలవలేకపోయినా ఎప్పుడు కూడా ప్రజల్ని వదలలేదు, ప్రజలు మమ్మల్ని వదలలేదు. మా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎల్లప్పుడూ మాతో ఉన్నారు. మేమంతా కూడా కలిసి ప్రజాసేవలోనే ఈ 30 సంవత్సరాలు ఉన్నాం. నీతి నిజాయితీగా, విలువలతో ఒక ఆదర్శంగా మరి పనిచేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా శాంతి భద్రతలతో ఈ 5 సంవత్సరాలు నిడదవోలు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజులు కూడా ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా చాలా ఒక ప్రశాంత వాతావరణంలో ఈరోజు పరిపాలన జరిగింది 5 సంవత్సరాలు. ముఖ్యంగా టౌన్లో కూడా ఎప్పుడు ఎటువంటి అలజడి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛగా, ఫ్రీగా వాళ్ళు తిరిగేటట్టు ఈరోజు మహిళలకు కూడా పూర్తి భద్రత కల్పిస్తూ ఈరోజు పరిపాలన జరిగింది. ఖచ్చితంగా మరి రాబోయే టైంలో కూడా ఇక్కడే ఉంటూ, నేను ఏ విధంగా అయితే 30 సంవత్సరాలు ఇక్కడే ఉన్నామో అదేవిధంగా నిడదవోలులోనే ఉంటూ ప్రజలందరికీ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. మరి తప్పకుండా మరి ప్రతి ఒక్కరికి కూడా
నా తరపున చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మేము పూర్తి చేస్తాం. మా పార్టీ తరపున చేయాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తాం. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు కూడా మరి అన్ని లోకల్ బాడీస్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వారందరూ కూడా వారు ఆధ్వర్యంలో ఉన్నాయి. వారందరూ కూడా ఇంకా కూడా చక్కటి వారి కర్తవ్యంతో కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజలకి ఎల్లప్పుడూ కూడా మరి మంచి డెవలప్మెంటు వర్క్ ఇంకా కూడా కొనసాగిస్తాం. మరి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అదేవిధంగా మరి వాలంటీర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మరి నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నాకు ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా. నేను కష్టపడి 5 సంవత్సరాలు కూడా అది కరోనా ఉండనియండి లేకపోనియండి అన్నీ ఎల్లప్పుడూ కూడా ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తూ కష్టపడుతూ చక్కటి డెవలప్మెంట్ చేయడం జరిగింది. ప్రతి గ్రామం ప్రతి టౌన్ కూడా మరి అదేవిధంగా ఈరోజు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందిస్తూ చక్కగా ప్రశాంత వాతావరణంలో పరిపాలన చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు. మరి ప్రతి ఒక్కరికి నిడదవోలు నియోజకవర్గంలో ప్రజలకి, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, వాలంటీర్స్కి మరి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటూ మీ సేవలోనే ఇక్కడే ఉంటానని మరొకసారి మీ అందరికీ తెలుపుకుంటూ మరి సెలవు.